నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధనుర్మాసం ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పి తిని నానుడి. అసలు ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటేనే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, పూజ, భక్తి విధానాలకు సంబంధించి నిత్యం మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సందేహాలని ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు అడిగే సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామమ్మా. యశోద గారు తాడేపల్లిగూడ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. మనకుండే తెలుగు మాసాలు చైత్రం, వైశాఖంలో ఇలా 12 మాసాల్లో ధనుర్మాసం లేదు కదా, మరి ధనుర్మాసం అని మనం ఎందుకు పిలుస్తున్నాం, ధనుర్మాసం అంటే ఏంటి తెలియజేయగలరు అని చెప్పి అడుగుతున్నారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం అని పాల్గొనం దాకా ఉండే మాసాలన్నీ కూడా చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం దగ్గరుంటే ఆ పూర్ణిమకి ముందు పక్షం అంటే 15 రోజులు, తర్వాత 15 రోజులు ఆ మాసంగా చెప్పేటటువంటి పద్ధతిలో ఉండేది. ఇది చాంద్రమానేనా, మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకుంటాం. చాంద్రమానేనా అంటే చంద్రుడిని అనుసరించి మనం పెట్టుకునేటటువంటి లెక్కల్లో అని అర్థం అన్నమాట. అటువంటి చాంద్రమానం అంతా కూడా చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర పూర్ణిమ నాడు ఉన్నాడో అది అని లెక్క అనుకున్నాం. ఇది సౌరమానం ప్రకారం ఉండేది. సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఏ రాశిలో ఆ నెలంతా ఉంటాడో ఆ నెలకి సౌరమానం అని పేరు. అంటే డిసెంబరు 15 లేక 16 ఈ మధ్య కొంచెం తేడా వస్తుంది నుండి జనవరి 14 దాకా లేక 15 దాకా ఈ నెలంతా కూడా ధనుర్మాసంగా చెప్తారు. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అప్పుడు ఏమంటున్నాం మనం, సంక్రాంతిని మకర సంక్రాంతి అంటున్నాం. మకర సంక్రాంతి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. మనకు అలవాట్లేదు గనక కానీ, లేకపోతే దాన్ని ఏం చెప్పు ఉండాలి, మకర మాసం అనాలి. అంటే సూర్య సంబంధంగా అది మకర మాసం, ఈ సూర్య సంబంధంగా ఇది ధనుస్సులో సూర్యుడు ఉండేటటువంటి కాలం గనక దీన్ని ధనుర్మాసం అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. ఇది ఎక్కువగా దక్షిణ దేశంలో దీన్ని పాటించే పద్ధతి ఉంది. ఎక్కువగా అని చెప్తున్నాను, పూర్తిగా అని కాదు. మనం ఇటు చాంద్రమాన నిత్య వ్యవహారానికి పాటించిన చాలా విషయాల్లో మళ్ళీ సౌరమానాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాం. ఆ కారణంగానే సంక్రాంతి చేస్తాము, ఆ కారణంగానే దక్షిణాయన పుణ్యకాలం, అలాగే విషువులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. సౌరమానానికి చాంద్రమానానికి మధ్య సమన్వయం చేస్తూ ఉంటాం. నిజానికి ఈ సమయంలో మార్గశిర మాసం దరిదాపుల్లో ఉంటుంది. ఈ సంవత్సరం మనకి సరిగ్గా కార్తీకం వెళ్ళి మార్గశిరం వచ్చిన మర్నాడే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. కానీ ఒక్కొక్కసారి ఈ కార్తీక మాసం ఇంకా ముందే పూర్తయిపోయి మార్గశిర మాసం కొంత అవుతూ ఉండగా ఈ ధనుర్మాసం ప్రారంభమై పుష్యమాసం కూడా ఈ ధనుర్మాసంలో భాగమవుతూ ఉంటుంది. కనుక చాంద్రమానానికి సౌరమానానికి సమన్వయం చేసుకుంటూ మనం అన్ని పండగలు చేసుకుంటూ ఉంటాం. ఈ ధనుర్మాసం మాత్రం ప్రత్యేకంగా ఒక వ్రతంగా చేసే పద్ధతి ఉంది గనక దీన్ని ధనుర్మాసం అని అంటున్నాం. సూర్యుడు ధనుసు రాశిలో ఉండేటటువంటి కాలం ధనుర్మాసం. మరొక ఉత్తరాన్ని చూద్దామమ్మా. పద్మలత గారు గుంటూరు నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. సూర్యుడు ఆత్మకారకుడుగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు గనక ఆ సమయంలో జీవ ప్రజ్ఞ ఎక్కువ పెట్టినటువంటి వింటి నుండి వదిలినటువంటి బాణంలాగా వేగంగా లక్ష్యానికి తగులుతుంది. ధనుస్సు రాశికి ఉండేటటువంటి గుర్తు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కువ పెట్టిన ధనుస్సే కానీ గోడకి తగిలించిన ధనుస్సు కాదు. అంటే మన శక్తి ఎలా ఉంటుంది, సరిగ్గా ఎక్కువ పెట్టిన బాణంలాగా ఉంటుంది. ఆ లక్ష్యం ఇటుపక్క అటుపక్క పెట్టామా అన్నదాన్ని బట్టి ఆ లక్ష్యానికి వేగంగా వెళ్ళి తగులుతుంది. కనుక ఈ సమయంలో మన లక్ష్యం ఏదైతే ఉందో అది సరైనదిగా పెట్టుకున్నట్టయితే అనుకున్న చోటికి వెళ్ళి మనం అనుకున్నది సాధించడం జరుగుతుంది. కనుక సాధన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా
నియమనిష్టలతో ఈ ధనుర్మాసం అంతా ఒక వ్రతంగా పాటించడం మనం చూస్తూ ఉంటాం. ధనుర్మాస వ్రతము అనేటటువంటి పేరుతో. దీన్ని పల్లెటూళ్ళల్లో, మనది మౌలికంగా వ్యావసాయిక దేశం గనక, పంటలు ఇంటికొచ్చేటటువంటి కాలం గనక అందరి దగ్గర సమృద్ధిగా ధాన్యం ఉంటుంది. ఎంతటి బీద వాళ్ళకైనా తరువాతి రోజుల్లో లేకపోవడం జరగచ్చు, కానీ ఈ సమయంలో మాత్రం ఇంతో అంతో ధనం, సంపద, ధాన్య సంపద ఉంటుంది గనక చాలా వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఒక రకంగా వ్యవసాయ పనులకి కొంచెం ఖాళీ ఉండొచ్చు. ఎవరైనా ఆలస్యంగా చేసుకున్న వాళ్ళకైతే కాస్త పని ఒత్తిడి ఉండొచ్చు. ఈ సమయంలో నెలపట్టడం అని ధనుర్మాసం ప్రారంభించినప్పటి నుంచి ఒక నియమంగా, ఒక వ్రతంగా పాటించే పద్ధతి ఉందమ్మా. ఈ సమయంలో చాలా తెల్లవారుజామునే లేచి సూర్యోదయం అయ్యే లోపలే, చాలా ముందుగానే, సూర్యోదయానికన్నా చాలా ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుని, దేవుణ్ణి శుభ్రం చేసుకుని, తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం మనకు కనపడుతూ ఉంటుంది. గోదారంగనాథుల పూజ ఇంట్లోనైనా చేసి తులసి దగ్గర దీపం పెట్టడము, లేదా కొంతమంది అసలు తులసి దగ్గరే ఆ పూజ చేయడమో ఉంది. ఒకవేళ మేము గోదారంగనాథ పూజ చెయ్యము అనుకుంటే కనీసం తులసి పూజ అయినా ఈ కాలం అంతా చేస్తారమ్మా. తెల్లవారుజామున లేవడం ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకు అంటే చలికాలం గనక ఇంకో గంట పడుకుందాం అనిపిస్తుంది. అటువంటి సమయంలోనే మన శరీరం బద్ధకానికి లోనయ్యి అనేక రకాలైన అనారోగ్యాలు రావడానికి హేతు అవుతూ ఉంటుంది. కనుక చురుకుదనం తెచ్చుకోవాల్సి అని తెల్లవారుజామునే లేవడం, ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతులు మనకు పల్లెల్లో పాటిస్తూ ఉంటారమ్మా ధనుర్మాస సమయంలో. ఈ ధనుర్మాసాన్ని వ్రతంగా పాటించేటటువంటి వారు మితాహారం తీసుకుంటారు. చలికాలం కదా, మరి కాస్త ఎక్కువ తినాలని ఆకలి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కాస్త వేడివేడిగా రుచికరంగా చేసుకు తినాలని ఇచ్చ కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అధిగమించటానికి ఆహార నియమాలు పాటించడం ఒకటి ఉంది. వీలైనంత వరకు దైవారాధనలో సమయం గడపడం ప్రధానమైనటువంటి అంశంగా ఈ ధనుర్మాసంలో చెప్పడం. మరొక ఉత్తరాన్ని చూద్దాం. పద్మ గారు శ్రీకాకుళం నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. ధనుర్మాసంలో వేయవలసిన ప్రత్యేకమైన ముగ్గులు ఏమైనా ఉన్నాయా, ఉంటే తెలియజేయగలరు అని చెప్పి అడుగుతున్నారు. ధనుర్మాసం అనగానే మనకి ముంగిళ్ళల్లో పెద్ద పెద్ద ముగ్గులు కనపడతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో కనపడకపోవచ్చు, కానీ పల్లెల్లో అయితే ఇప్పటికి కూడా పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. మా చిన్నతనాల్లో అయితే అసలు చెప్పలేమమ్మా. ఎంతంటే సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడో ముగ్గేయడం మొదలుపెట్టినట్టయితే రాత్రి 10-11 కూడా అయిపోయేది. నడుములు పడిపోతాయి, జాగ్రత్త, చలేస్తుంది, జలుబు చేస్తుందని ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉన్నా మన పెరట్ నుంచి మొదలుపెట్టి పక్కింటి వాళ్ళ పెరటి దాకా ముగ్గులు వేసేసేవాళ్ళం. ఆవు పేడతో కళ్ళాపి చల్లడం, నలుపు పసుపు కలిసిన రంగులో అనిపిస్తుంది కదా మట్టి నేల మీద, దాని మీద తెల్లని ముగ్గుతో ముగ్గు వేస్తే కళకళకళకళలాడుతూ ఉంటుంది. మధ్యలో గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉంటాం. అలా వేసేటటువంటి వాటిల్లో రకరకాలైనటువంటి ముగ్గులు ఉన్నాయి. ముగ్గులకి పేర్లు కూడా ఉన్నాయి. మనం వేసేటటువంటి వాటిల్లో ఇప్పుడు కొత్తగా మనకి ముగ్గులో చుక్కలు పెడితే చుక్కలు కలుపుకుంటూ వేస్తారు. అసలు చుక్క ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఒకప్పుడు వేసే ముగ్గు అట్లా కాదు. ఒక చుక్క ఉంటే చుక్క చుట్టూతా ఇట్లా మెలిక తిరిగి పెడుతుంది. అంటే చుక్కలు కనపడాలి. మెలికల ముగ్గు అనేవాళ్ళు. ఆ మెలికలన్నీ కూడా అట్లా కనపడతాయి. ఇప్పుడు ఎందుకో కొత్తగా వచ్చినటువంటి వాటిల్లో ఈ చుక్కల్ని కలిపేసే ముగ్గులు ఆధునికంగా వచ్చినవి. ప్రాచీనమైన ముగ్గుల్లో చుక్క కనపడుతూ ఇలా దాని చుట్టూతా మెలికగా తిరుగుతూ వెళ్ళడం ఉంటుంది. వీటిల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పెద్దగా వాటి గురించి మనం కళాత్మకత, సృజనాత్మకత ప్రకటించడమే కానీ ధనుర్మాసంలో ప్రత్యేకంగా వేసే ముగ్గులు ఏముంటాయంటే, ఈ ముగ్గు పెద్దది ఇక్కడ వేసినా తప్పనిసరిగా వేయాల్సినవి గుమ్మడి పండు, వరివెన్ను వేస్తారు. అంటే గుమ్మడి పళ్ళు బాగా వచ్చే కాలం. అదేం పెద్ద చుక్కలు ఉండవు, దానికి గీతలే. వరివెన్ను వేస్తారు. అంటే వరి పంట వస్తోంది మా ఇంటికి అనేదానికి సంకేతంగా. ఇవి మిగిలినవి ఎన్ని పెద్ద పెద్ద వేసినా చిన్నవైనా ఇవి వేయడం ఉంది. సరే, మిగిలిన వాటికి అనేక పేర్లు ఉన్నాయి. మా మల్లెపందిరి, ఉయ్యాల మంచం, ఇలా పద్మాలు, ఏదో 7 పద్మాలు, 9 పద్మాలు,
ఇట్లా అనేక రకాలు. వీటిల్లో మారేడు దళం ఒకటి ప్రధానమైంది పేరు. అలాగే విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ కనపడతాయి మనకి. చేప, కూర్మం, ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలో వేసేటటువంటి ముగ్గులే. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. మనకి భోగి, సంక్రాంతి, కనుమకు వేసే ముగ్గులు వేరు. ఏమిటి అంటే సంక్రాంతి అంటే ఉత్తరాయణం ప్రారంభమవుతోంది గనక ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది గనక ఆ సమయంలో, అందుకని స్వర్గ ద్వారాలు అని ఒక ముగ్గు ఉంటుంది. ముందు రోజు స్వర్గ ద్వారాలన్నీ కూడా మూసేసినట్టు వేస్తాం. సంక్రాంతి నాడు అవన్నీ తెరుచుకున్నట్టు వేస్తాం. ఎప్పుడన్నా గమనించారేమో ఆ ముగ్గుల్ని? ఇలా నలుచదరంగా ఉంటాయి. ఒక గడిలోంచి ఒక గడి, ఒక గడిలోంచి ఒక గడి ఇలా కలుస్తూ ఉంటాయి. ఈ కలిసే వాటిల్లో ఎక్కడా కూడా ఖాళీ ఉండదు, ఒకదాంతో ఒకటి మూసేసినట్టే ఉంటాయి. సంక్రాంతి నాడు వీటన్నిటికీ మధ్య ఖాళీలు పెడతారు, అంటే స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి అని. ఇది ఒకటి. దీంతో పాటుగా రథం ముగ్గు ఒకటి వేస్తారు. ఈ రథం ముగ్గు సంక్రాంతి నాడు ఇంట్లోకి వస్తున్నట్టు, కనుమ నాడు బయటికి వెడుతున్నట్టు వేస్తారు. అంటే ఈనాటి నుంచి సూర్యుడి యొక్క రథం వెళ్ళేటటువంటి దారి మళ్ళింది అని. అంటే ఇదేమో దక్షిణాయనం కదా ఇప్పుడు జరుగుతోంది. ఉత్తరాయణం అన్నప్పుడు అటువైపుకు తిప్పి, దక్షిణాయనం అన్నప్పుడు ఇటువైపుకి, ఇట్లా ఆ రథం యొక్క తాడు ఏదైతే ఉందో బయటికి వెళ్ళేది అది మార్చివేయడం ఉంది. ఈ రథం ముగ్గు కూడా ఎన్ని రకాలుగా వేస్తారో చెప్పలేం. 2 గీతలతో, 4 గీతలతో, అంతేకాకుండా చుక్కలు పెట్టి ఈ మల్లెపందిరి అని చెప్పేటటువంటి ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గు పందిళ్ళు ఇలా ఒక్కొక్కటి చేర్చుకుంటూ వచ్చి కింద 5, తర్వాత 3, ఆ తర్వాత 1 అట్లా వేసి అది రథం ఆకృతిలో వచ్చేటట్టు దాన్ని తయారు చేయడం మనకు కనపడుతుంది. ఇట్లా ఈ అంతరిక్షంలో జరిగేటటువంటి కొన్ని విన్యాసాలని ముగ్గుల రూపంలో మనం ఒక తరం నుంచి మరొక తరానికి అందించే ప్రక్రియే ఇక్కడ మనకు కనపడే అంశం. మరొక ఉత్తరాన్ని చూద్దామమ్మా. రమణి గారు విశాఖపట్నం నుంచి ప్రశ్న అడుగుతున్నారు మనకు. ధనుర్మాసంలో ప్రత్యేకమైన ఆరాధన ఏమైనా ఉన్నదా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ధనుర్మాసాన్ని ఒక వ్రతంగా పాటించేటటువంటి వాళ్ళు తిరుప్పావై అనేటటువంటి గోదాదేవి రచించిన పాసురాలని నియమబద్ధంగా ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటారు. ఇది తమిళ ప్రాంతంలో ప్రారంభమైంది. తమిళులు అసలు ఈ తిరుప్పావై వ్రతం చెయ్యకుండా ఎవరు కనపడరు మనకి. ఎందుకంటే తమిళుల ఇంటి ఆడపడుచు శ్రీవిల్లిపుత్తూరులో ఆవిడ అవతరించింది గోదాదేవి. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిలో సశరీరంగా ఐక్యమైపోయింది. అందుకని వాళ్ళకది చాలా నియమంగా పాటిస్తూ ఉంటారు. ఒకప్పుడు మన దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ భేదాలు లేవమ్మా. ఇప్పుడు మనం విశాల భావంగా ఉంటున్నామని గ్లోబల్ విలేజ్ లాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషా భేదాల్లో బాగానే ఇరుక్కుపోతూ ఉన్నాం. ఒకప్పుడు ఉండేవి కాదు, ప్రాంతాలు ఉండేవి, భేదాలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రాంతాలను కలిపేయమంటున్నారు కానీ భేదాలు మాత్రం పోవట్లేదు. అలా ఉండి అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాము. మనకేం అభ్యంతరం లేదు. గోదాదేవి భారతీయ దేశంలో పుట్టింది, సాక్షాత్తు శ్రీరంగంలో ఐక్యమైంది, కృష్ణుడిని ఆరాధించింది, విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి యొక్క భక్తురాలు. ఈ మనకి ఎటువంటి అభ్యంతరం లేదు కదా. ఆసేతు హిమాచలం, కన్యాకుమారి నుండి కాశీ దాకా, కేదార్నాథ్ దాకా ఉన్న అన్ని దేవాలయాలు మనవే అనుకుంటాం మనం. భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి భేదాలు ఏం లేవు కనుక అక్కడి నుంచి వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాగా అంటే తెల్లవారుజామునే లేచి గోదారంగనాథులకి పూజ చేసి సూర్యోదయానికన్నా ముందే పూజ అంతా అయిపోయి తులసి దగ్గర దీపం పెట్టుకుని నక్షత్రాలకు నమస్కారం చేయాలి. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆయన బాలకృష్ణుడు, అందువల్ల బాలభోగంగా ఒక ప్రసాదం వండి నైవేద్యం పెట్టాలి. ఇప్పటికీ చాలా వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో పొద్దున్నే ప్రసాదాలు పెడతారు, కృష్ణుడికి నివేదన చేసిన బాలభోగం అని చెప్పి. అది ఇంట్లో కూడా చాలామంది చేస్తారు. ఏనాటికి ఆనాడు
తిరుప్పావైలో ఉన్న ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు అన్ని పాసురాలు చదివే వాళ్ళు ఉన్నా ఇది తప్పనిసరిగా ఈ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు పాటించేటటువంటి నియమం. ఈ వ్రతంలో ఏ నియమాలు పాటించాలి అని చెప్పి గోదాదేవి చెప్పిందో అవి మనకి 2వ పాసురంలో కనపడతాయి. అంటే ప్రత్యేకమైన ఫలితం కావాలి అని గనక మనం ఆశించినట్టయితే ప్రతిరోజు తెల్లవారుజామునే లేస్తాము, శుచిగా ఉంటాము, శేషశయనుణ్ణి పాల సముద్రంలో ఉన్నటువంటి శేషశయనుణ్ణి ఆరాధిస్తాము, పాలు నెయ్యి ప్రసాదంలో తప్ప విడిగా మేము తీసుకోము, కళ్ళకు కాటుక పెట్టుకోము, తల్లో పూలు పెట్టుకోము, పెద్దలు నడిచిన దారిలో నడుస్తాము, పెద్దలు వద్దన్న పని ఏది చెయ్యము, ఇతరుల మీద చాడీలు చెప్పము, ఉజ్జీవనంతో జీవితం గడుపుతాము అని చెప్పి ఈ నియమాలు చెప్పుకుంది ఆవిడ. అంటే పాలు నెయ్యి ఎందుకు తీసుకోరు అంటే ఈ తనని తాను గోపికగా తాను తన చెల్లెలు అందరూ బృందావనంలో ఉన్నట్టుగా గోదాదేవి భావించుకుని ఈ వ్రతం చేసింది గనక, బృందావనానికి అధిపతి నందుడు, నందుడి కుమారుడైనటువంటి కృష్ణుడు గనక, బృందావనంలో ఉన్న సొత్తు అంతా వాళ్ళకే చెందింది గనక వాళ్ళకే ముందు సమర్పించాలి, ప్రసాదంగా ఏదన్నా ఇస్తే తీసుకోవాలి అని. పూలు కూడా అంతే, కోవెలలో ఉన్నటువంటి పూలన్నీ కూడా దేవుడికే సమర్పించుకుంటారు. మనకి ఇప్పటికి కూడా ఉంది, దేవుడి గుళ్ళో ఏదన్నా చెట్టుండి పూలు పూస్తే అది దేవుడికి వాడాలి తప్ప మన ఇంటికి తెచ్చుకుని వాడుకోం కనుక అందుకని పూలు పెట్టుకోమన్నారు. కృష్ణుడిని చూడ్డానికి కంటికి పెట్టుకున్నటువంటి కాటికి అడ్డంగా ఉంటుంది కనుక కాటికి పెట్టుకోమన్నారు. వీళ్ళకే కాదమ్మా, ఏ వ్రతం చేసినా పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే అబద్ధం ఆడకుండా ఉండటం, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఏ వ్రతం చేసినా పాటించాలి. అందులో ఇవి మేము పాటిస్తాము అన్నారు. ఇందులో అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇంతకుముందు పెద్దలు వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళడం చాలా మంచిది, కొత్త దారులు తొక్కడం కన్నా. కొత్త దారులు ప్రమాదహేతువులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక, అంతేకాకుండా అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఇవన్నీ పాటించాల్సిన నియమాలు. ఆ ధనుర్మాసమే కాదు, ఎప్పుడూ పాటిస్తే మరీ మంచిది, కనీసం ఆ సమయంలోన పాటిస్తే మరి నయం. మరొక ప్రశ్న చూద్దామమ్మా. పార్వతి గారు సిరిసిల్ల నుంచి ప్రశ్న అడుగుతున్నారు, ధనుర్మాసంలో పాటించాల్సిన ఆహార నియమాలు ఏమిటి? ఇది ప్రత్యేకంగా గోదాదేవి తన గురించి చెప్పుకుంది, ఇతరులు కూడా పాటించటం మంచిది. ఇంతకుముందే అనుకున్నాం, శీతాకాలం గనక చలి చలిగా ఉంటుంది, వేడి వేడిగా కారం కారంగా మరి కాస్త తినాలనేటటువంటి కోరిక మనసు కలగడం సహజం, దాన్ని అధిగమించాలి. సమమైన మితమైన ఆహారం తినాలి అన్నారు. సమహిత ఆహారం అంటే సాత్విక ఆహారం. ఎంత తింటే శరీరానికి సరిపోతుందో అంతవరకే, అంతకన్నా అధికంగా తినడం అన్నది, అతిగా తినడం అన్నది సరైనటువంటి పనులు కావు అన్నట్టుగా దీని గురించి మనకి చెప్పడం ఉంది. ఆహార నియమంలో ఒకటి, ఈ వ్రతం చేసేటటువంటి వారు మొదటి 15 రోజుల్లోనూ అమ్మవారు మేము తినము, పాలు నెయ్యి తినమంది అన్నది కదా, అందుకని వాటితో చేసినటువంటి నివేదనలు పెద్దగా దేవుడికి నివేదించకపోవడం, తాము కూడా అది స్వీకరించుకోకుండా ఉండడం అన్నది కనపడుతూ ఉంటుంది. కూడారై అని చెప్పి ఆ రోజున పొన్న ఆకులలో ఆవు పాలతో చేసిన పరమాన్నంలో బాగా నెయ్యి ఉండంటే ఇట్లా చేత్తో పట్టుకుంటే నెయ్యి ఇట్లా చెయ్యమట కారాలట, అంతటి నేతితో చేసింది పొన్నాకులలో వేసి ఆయనకి నివేదన చేసి అందరూ స్వీకరించడం కనపడుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా సాత్విక ఆహారం తీసుకోవడం. ఇంకా గోదాదేవే చెప్పినటువంటి నియమంలో ఒకటి ఏమిటంటే ఒక్క పూటే భోజనం చేయడం, నేల మీద పడుకోవడం. ఇవి ఆవిడ చెప్పిన నియమాలు. ఎంతమంది పాటించగలిగితే, ఎంతవరకు పాటించగలిగితే అంతవరకు పాటించటం. కానీ మితాహారం సాత్విక ఆహారం అన్నది ఎవరైనా పాటించదగిందే కదా, అంతవరకు చేయొచ్చు. అమ్మ, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా కూడా ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పూజలు చేయాలి, ఆహార నియమాలు అన్నిటి గురించి కూడా చాలా చక్కగా మన ప్రేక్షకులకి వివరించారండి.